హలో ఎవ్రీవన్ లాస్ట్ షార్ట్‌లో చెప్పాను కదా! గురు పౌర్ణమి అని సాయిబాబా టెంపుల్‌కి పక్క ఊర్లో ఉంటే నడుచుకుంటూ వెళ్దామని అందరూ కంబైన్డ్ అయ్యి అయితే స్టార్ట్ అయ్యారనమాట. ఇక్కడైతే నాకు బాగా నచ్చింది ఏంటంటే విలేజ్‌లో అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నువ్వొస్తావా? నువ్వొస్తావా? అని కనుక్కొని ఎవ్రీ హౌస్ ముందు ఆగి అందరూ కలిసి అయితే స్టార్ట్ అవుతారనమాట. సో, అలా స్టార్ట్ అయిన మేము మిడిల్‌లో ఎవరొకళ్ళు మమ్మల్ని అయితే ఏం నడుస్తారులే అని మంచిగా ఎక్కించుకొని తీసుకొని వెళ్లారనమాట. అదైతే బాగా నచ్చింది. సో, ఇక్కడైతే నేను గురు పౌర్ణమి రోజు ఆఫ్టర్‌నూన్ వరకు ఇంటికైతే వచ్చేసాము. లంచ్ అది చేసేసి. సో, ఇక్కడైతే అత్తయ్య ఇంకా మా తోటికోడలైతే పొలం వెళ్లారనమాట. వర్షం వచ్చేలాగా ఉందని పైన బట్టలు తీసుకెళ్దామని వచ్చాను. ఇంకా మా పెద్దదైతే ఎక్కడ కెమెరా పెట్టేస్తే అక్కడ నేను ఫోన్ ఎక్కడ మర్చిపోతానేమో నాకు అన్నీ గుర్తు చేస్తూ ఉంటుంది. సో, మంచిగా నాకు హెల్ప్ చేస్తదనమాట. ఏ వర్క్ చేసినా గానీ తనను కూడా ఇన్వాల్వ్ చేస్తాను. మంచిగా అన్నీ నేర్చుకుంటుందిలే అని. సో, ఇక్కడైతే వర్షం పడుతుందనేసి కిందకైతే బట్టలవి తీసుకొనొచ్చాను. ఇంకా చెప్పులు పట్టుకొని ఆడుతుంది. చెప్పులేసుకొని బయటకి వెళ్ళాలని ఒకటే గోల చేస్తుంది. సో, ఆల్రెడీ చెప్పాను గదా! మా అత్తయ్య ఇంకా మా తోటికోడలు పొలం వెళ్లారని. సో, రెయిన్ పడేటట్టుందిలే స్నాక్స్‌గా ఏమన్నా పకోడీ అలా చేద్దామనేసి ఇక్కడైతే పకోడీ అది స్టార్ట్ చేశాను. సో, అంతే వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.